మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. జై శ్రీరామ్. ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరము భాద్రపద మాసయుక్త సెప్టెంబర్ 4 ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం. ఈ యొక్క 12 రాశులలోని ధనుస్సు రాశి గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక రకమైనటువంటి వేగవంతం కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశికి వెళ్ళవాళ్ళు. అనగా ఎవరి మాట వినరు, వినే సమయం వస్తే గనక వాళ్ళని వదిలిపెట్టరు. అయితే ఈ యొక్క రాశి యొక్క యోగ్యతతో కూడుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గత కొద్ది రోజుల నుంచి కూడా ఏ ప్రయత్నం పెట్టుకుని ముందుకు వెళదామనుకున్నా వెనక్కి వెళ్ళడం అనేటటువంటి జరగటం వలన ముందుకైనా మా యొక్క భవిష్యత్ అనేటటువంటిది బాగుంటుందా బాగోదన్న ఆలోచనతోటి రోజులు అనేటటువంటి గడపడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నెలయందు మీ యొక్క ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ముందుకెళ్ళే విషయాలు అనేటటువంటి ఎంతైతే ఉన్నాయో ఇబ్బందికరమైన విషయాలు కూడా అదే చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నెలయందు మీ యొక్క రాశి వారికి అతి ఖర్చులు అనేటటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. అనగా కొత్త ప్రయత్నాలు పెట్టే వాటిలో ఖర్చులైనా అయ్యి ఉండొచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులలో ఏర్పడినటువంటి యొక్క చికాకుల వలనైనా కూడా ఈ యొక్క ఖర్చులు అనేటటువంటి ఏర్పడవచ్చు. మీ ఇబ్బందుల వల్ల ఈ యొక్క ఖర్చులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా మానసిక ఒత్తిడుల వల్ల, మానసిక ఇబ్బందుల వల్ల, శరీర చికాకుల వల్ల, వాహన ప్రమాదాల వల్ల ఈ యొక్క నెలయందు మీకు ఆర్థికంగా నష్టాలు అనేటటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. మీరు ముఖ్యంగా మీ యొక్క పిల్లల యందు ఒక కన్ను వాళ్ళ మీద పెట్టకుండా ఉండనట్లయితే గనక పిల్లల వల్ల మాత్రమే ఈ యొక్క నెలయందు మీరు చాలా స్ట్రగుల్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే చూపిస్తున్నాయి. అనగా వాళ్ళ వల్ల వాళ్ళు చేసేటటువంటి యొక్క అల్లరి చేష్టల వల్ల పిల్లల నుంచి మీకు చాలా చికాకులు ఏర్పడవచ్చు. వాళ్ళ ఆరోగ్య సమస్య వల్ల కూడా మీకు ఇబ్బందులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఈ స్టూడెంట్స్ చేసేటటువంటి యొక్క చిల్లర పనుల వల్ల పెద్దలకు కూడా లేనిపోయిన సమస్యలు ఏర్పడి పెద్ద యొక్క విధంగా ఖర్చులు పెట్టుకొని పెద్ద వ్యక్తులను పట్టుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి సంఘటనలు కూడా ఏర్పడే సూచనలు అనేటటువంటివి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జన్మించిన పిల్లల వల్ల ఏర్పడే శూన్యాంశాలు అనేవి చూపించడం జరుగుతుంది. కనుక మీ యొక్క బిడ్డల పట్ల మాత్రము చాలా జాగ్రత్తతో వ్యవహరించుకోవడం అనేటటువంటిది గమనించాల్సిన విషయం. అట్లాగే ఈ యొక్క నెలయందు మీ రుణబాధల విషయంలో కానీ, మీ యొక్క వివాహేతర సంబంధాల విషయంలో కానీ, ప్రేమ వ్యవహారాల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క నెలయందు ముఖ్యంగా ప్రేమ విషయంలో కూడుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు మీ కుటుంబ సభ్యులతో సంప్రదించి మేము కళ్యాణం చేసుకుంటూ సిద్ధపడదామన్న విషయాన్ని వ్యక్తపరిచే సూచన ఏమైనా ఉంటే కనుక ఆగడం చాలా మంచిది. ఈ యొక్క విషయం వల్ల కూడా గతం నుంచి కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ రావడం జరుగుతుంది. ఈ నెలయందు కూడా మీ ఇరువురిలో కూడా సమస్యలు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు చూపిస్తున్నాయి. కనుక మీరు మీ ఇంట్లో కూడా చెప్పకపోవడం అనేటటువంటి చాలా మంచి విషయము. అట్లాగే వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే కొత్తగా వ్యాపారం పెట్టేటటువంటి అవకాశాలు అనేవి చూపిస్తున్నాయి. మీకు కొత్త వ్యక్తుల పరిచయం వలన వాళ్ళని అనుసరించి వాళ్ళతో సహకారం అనేటటువంటిది పొందడము, వాళ్ళ యొక్క స్నేహపూర్వకంగా మీరు కొత్త వ్యాపారం పెట్టేటటువంటి అవకాశాలు కలగడము జరిగే అవకాశాలు అయితే చూపిస్తున్నాయి. అందువలన మీకు కొత్త వ్యాపారాల విషయంలో చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీ విధంగా ముందుకు వెళ్ళకపోయినా ఎదుటి వ్యక్తులు పట్టైనా సరే ముందుకు వెళ్ళినట్లయితే కనుక శుభ ఫలితాలు పొందే అవకాశాలు ముందుకు కనిపిస్తాయి. అట్లాగే దాంపత్యరీత్యా చూసుకున్నట్లయితే కొంచెము ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశాలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు మీ యొక్క భర్తల పట్ల మీరు నమ్ముకున్నటువంటి వ్యక్తుల పట్ల మాత్రము చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. వాళ్ళ వల్ల మీకు కొంచెం బాధ దుఃఖం అనేటటువంటిది ఏర్పడే సూచనలు అనేవి ఈ యొక్క
ఈ విషయంలో ఈ యొక్క నెలలో మీకు చూపించడం జరుగుతుంది కనుక మీ యొక్క నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల జాగ్రత్త వహించుకుంటూ వారిని అనుసరించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కనుక రానున్న రోజుల్లో కూడా మీకు దీని యొక్క ప్రభావం అనేటటువంటిది చూపించకుండా ఉంటుంది. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే కనుక చేసేటటువంటి ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసే కొత్త ప్రయత్నం ఏదైతే ఉందో, మీరు చేసే పని ఏదైతే ఉందో, మీరు చేసేటువంటి యొక్క కార్యసిద్ధి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా ఆలోచన పద్ధతితో ముందుకు వెళ్ళాలి. లేని ఎడల మీ నిర్ణయాలు ఏమాత్రం కూడా తప్పిదంగా ముందుకెళ్ళినట్లయితే మీరు చేసే వృత్తిరీత్యా నష్టాలు పడడమే కాకుండా లేనిపోయినటువంటి యొక్క అవరోధాలు కూడా చెందే అవకాశాలు మాత్రము సంక్లిప్తంగా చూపిస్తున్నాయి. అందుకొరకు మీ సినీ రంగం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చిన్నవాళ్ళైతే పెద్దవాళ్ళైతేనేమి ఆలోచన విధంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటి చాలా మంచి విషయము. అట్లాగే మార్కెట్ ఫీల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నెలయందు శుభ ఫలితాలతో పాటు నష్టపూరితమైనటువంటి విషయాలు కూడా చూసుకుంటారు. అనుభవంతో కూడుకున్నటువంటి ఆలోచన అనేటువంటిది ఈరోజు చేయడము మీకు చాలా మంచి విషయము. అనుభవం లేకుండా పెట్టడము, అమౌంట్ తీయడం అనేది పని చేశారంటే కనుక ఎటు కాకుండా ఇబ్బందులు అయ్యే అవకాశాలు అనేవి మీకు చూపిస్తాయి. కనుక జాగ్రత్తతో మీరు చేసేటువంటి యొక్క ఆ ప్రయత్నం అనేటువంటిది ఆలోచనగా ముందుకు వెళ్ళండి. శుభ ఫలితాలు పొందే అవకాశాలు కలుగుతాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక రుణ బాధలు, అప్పుల బాధలు ఏవైతే ఉన్నాయో స్వల్పంగా ఈ యొక్క నెలయందు ముందుకెళ్ళే అవకాశాలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నెలయందు చంద్రగ్రహణం అనగా భాద్రపద సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఈ యొక్క నెలయందు పౌర్ణమి 7వ తారీఖున ఆదివారం రోజు సూచించడం జరుగుతుంది. ఈ 7వ తారీఖున ఆదివారం రోజు రాత్రి 9:20 నుంచి 12:20 వరకు ఈ యొక్క సమయం అనేది కొనసాగడం జరుగుతుంది. కనుక ఈ యొక్క రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైనప్పటికీ ఆడవారైనా మగవారైనా వృద్ధులైనా పిల్లలైనప్పటికీ కూడా ఈ యొక్క 300 గంటల సమయం మాత్రము బయటికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు అనేటువంటి తీసుకొని ఉండడం అనేది చాలా మంచి విషయము. అట్లాగే గర్భిణీ స్త్రీలు మాత్రము చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. లేని ఎడల జన్మించేటటువంటి సంతానం ఏదైతే ఉందో వైకల్యయుతంగా జన్మించేటటువంటి యొక్క విషయాలైతే సూచిస్తున్నాయి. కనుక మీ యొక్క సంతతి సంపూర్ణంగా జన్మించాలన్నా, మీ యొక్క ఆరోగ్యం సంపూర్ణంగా ముందుకు వెళ్ళాలన్నా, మీ యొక్క సమస్యల నుంచి ముందుకు వెళ్ళాలన్నా ఈ గ్రహణ సమయాలలో మాత్రము చాలా జాగ్రత్త వహించుకోవడం జరగాలి. అట్లాగే ఈ యొక్క చంద్రగ్రహణం పూర్తయినటువంటి సమయం తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేసి ఇల్లు యందు కూడా పసుపు నీళ్ళు శుభ్రంగా చల్లుకొని, ఆవు పంచుకొని చల్లుకొని మీ యొక్క ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకొని సందర్శించడం వలన చాలా మంచిగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనబడతాయి. అట్లాగే కోర్టు వ్యవహారాల్లో కానీ స్టేషన్ పరంగా కానీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మాత్రము మంచిగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే మీరు చేసే ప్రయాణం ఏదైతే ఉందో నమ్మకమైన వ్యక్తులతో ప్రయాణించడం వలన ఈ యొక్క 2 ఏట్ల నుంచి కూడా మీరు బయటపడే అవకాశాలు కలుగుతాయి. కొత్త వ్యక్తులను నమ్ముకొని ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో కానీ స్టేషన్ పరంగా కానీ వాళ్ళు చూసుకుంటారని వాళ్ళ మీద వేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఎదురు దెబ్బలు తినే అవకాశాలు అయితే చూపిస్తున్నాయి. రూపాయి నష్టపోయే అవకాశాలు అయితే చూపిస్తున్నాయి. కనుక జాగ్రత్తతో ముందుకు వెళ్ళండి. మీ రాశి వాళ్ళు ఈ అన్ని సమస్యల నుంచి బయటపడి మార్గంగా ముందుకు వెళ్ళాలన్నట్లయితే కనుక శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి వెళ్ళి ప్రతి మంగళవారం కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి నారికాయలను సమర్పించుకొని పూజా పలహారాలు పెట్టుకొని వచ్చేట వలన మీ యొక్క సమస్యల నుంచి ఉపశమనం కలిగే అవకాశాలు అయితే కలుగుతాయి. బాసర సరస్వతి దేవి దర్శనం చేయటం వలన పిల్లల నుంచి సమస్యలు, మీ నుంచి కూడా సమస్యలు అనేటువంటి తీరే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక సంపూర్ణంగా ఆ ఒక అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. జయం కలుగుతుంది. మీ యొక్క కుటుంబ రీత్యా మీ ఆర్థిక ఇబ్బందుల పట్ల, మీ అప్పుల పట్ల, మీ యొక్క వ్యాపార ఆటంకాల పట్ల, మీరు చేసే వృత్తుల పట్ల, మీరు కావాలనుకున్న స్త్రీ పురుషుల ఇబ్బందుల పట్ల ఏ విధంగా చికాకులున్నా, దాంపత్య ఇబ్బందులున్నా, పిల్లల యొక్క విషయాలు చికాకులున్నా, ఎట్లాంటి సమస్యగా అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కింద ఉన్నటువంటి ఈ యొక్క నంబర్కి సంప్రదించగలరు. జై శ్రీరామ్, జై హనుమన్, వీరాంజనేయ స్వామియే నమః.